గ్రంథంలో చూసినట్లయితే దానియేలు గ్రంథంలో దానియేలు 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 21 రోజులు ఉపవాసం ఉన్నాడు. తన ప్రజల కొరకు 21 దినాలు ఉపవాసం ఉన్నాడు. దైవజనులందరూ కూడా ఇంత దానియేలు గ్రంథం ధ్యానాంశాలు జరుగుతున్నాయి. సో మనము ఇంతకుముందు వచ్చినప్పుడు మార్కు సువార్త నుంచి కొన్ని అంశాలు చెప్పాడు. మార్కు సువార్తలో మరి మారు మనసుల గురించి చెప్పాడు. అలాగా మొదటి వారు కడపటి వారిని మరి దేవుని స్తుతించాలని కొన్ని అంశాలు తెలియజేశారు మీకు. అవి మనము వాక్యం విన్న తర్వాత మనం ఏం చేయాలి? ధ్యానించాలి. ఏం చేయాలి? ధ్యానించాలి. అప్పుడు మన హృదయాల్లో వాక్యం అనేది స్థిరంగా పెంచున్నాయి. సో కాబట్టి ఇప్పుడు దానియేలు గ్రంథంలో నుంచి మనం 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. అర్ధగంట సమయంలో కంప్లీట్ చేయాలి. సో ఈ 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే ప్రార్థన చేయాలి. మొట్టమొదటి ప్రార్థన చేయాలి. రెండవదిగా ప్రకటన చేయాలి. సత్యము ప్రకటన చేయాలి. చెప్పండి. రెండవది ప్రకటన చేయాలి. ఏం చేయాలి? ప్రకటన చేయాలి. మూడవదిగా మాదిరికరమైన జీవితం జీవించాలి. చెప్పండి అందరూ. జీవించాలి. మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి, 2 ప్రకటన చేయాలి, 3 జీవించాలి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు ప్రకటన చేస్తారు. ఎవరైతే ప్రకటన చేస్తారో వాళ్ళు జీవించాలి. మరి వాక్యం విని దాని ప్రకారం నడుచుకోవటం. అర్థం ఏంటి? వాక్యం విని దాని ప్రకారంగా నడుచుకోవటం. కాబట్టి 3 విషయాలు. ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డలుగా, ఆయన రక్తంలో కడగబడే బిడ్డలుగా మనము 3 ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటున్నాం. ప్రార్థన చేయాలి, ప్రకటన చేయాలి, జీవించాలి. 3 విషయాలు నేర్చుకున్నాం క్లుప్తంగా. మరి ప్రార్థన చేస్తే మనకి ఏంటి లాభం? ఏంటి ప్రార్థన చేస్తే లాభం ఏంటి? ప్రయోగాలు మెసేజ్ అయిపోగానే 1 గంట ప్రార్థన చేయాలని అన్నాడు. ప్రార్థన చేస్తే దానియేలు ప్రార్థన చేశాడు కదా. దానియేలు తన ప్రజల కొరకు పాపాలు ఒప్పుకొడుతూ తన ప్రజల కొరకు వాళ్ళ క్షేమం కొరకు యెరూషలేము వెళ్ళాలని వాళ్ళ యొక్క మా బాగోగుల కొరకు మరి ఉపవాసం నుండి స్నానం కూడా చేయకుండా ఆయన ఎలాంటి ద్రాక్షారసం ఏమి తీసుకోకుండా 21 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనం అలా ప్రార్థన చేస్తున్నామా? కూర్చున్నటువంటి స్త్రీలలో కుటుంబం అంతా వచ్చారా? రాలేదు. వచ్చే వరకు మీ కుటుంబంలో మీ యొక్క భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు అంతా రావాలి కదా. వాళ్ళందరూ కూడా మనం ప్రార్థన చేయాలి కదా. చూడండి, మనం ప్రార్థన చేస్తే అసలు మనము పాపము చేయకుండా ప్రార్థన కాపాడేట. పాపం చేయకుండా ప్రార్థన మనల్ని కాపాడుతున్నది. అంతేకాకుండా ప్రార్థన చేస్తే మరి మనము దానియేలు వల్ల మనం ప్రార్థన చేస్తే మన సొంత జనాంగ కొరకు ఎలా ప్రార్థన చేస్తాడో అలాగా నీ సొంత ప్రజల కొరకు ప్రార్థన చేస్తావు. అంతేకాదు ప్రార్థన వల్ల మనకు లాభం ఏంటంటే విశ్వాసంలో బలపరుస్తాం. విశ్వాసంలో బలపడతాం. అంతేకాదు ప్రార్థన చేస్తే ప్రభు ఏమన్నాడు? నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ మధ్య కృష్ణా నది అక్కడ విజయవాడ వరదలు వచ్చేసి మరి ఎంతమంది చనిపోయారు. మరి వారి కొరకు ఎంతమంది ప్రార్థన చేశారు? చేతులు పైకెత్తండి. వరదలో చనిపోతున్నాడు. అనాథులు ఎంతమంది ఉన్నారు? తెలుస్తున్నాం. కాబట్టి మనము ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసే విధంగా దేవుడు నడిపిస్తాడు. ప్రార్థన చేయాలి. ప్రార్థనలు గొప్ప చేయనున్నారు. ప్రార్థన అనేది పరలోకానికి తాళం చేయి. ప్రార్థన అనేది ఊపిరి లాంటిది. ప్రార్థన ఎలాంటమ్మా? ఊపిరి లాంటిది. నువ్వు నిత్యము ప్రార్థన చేసే బిడ్డగా ఉంటే నువ్వు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటావు. మరి ప్రార్థనకి మనం ఏం చేస్తుంది? సంతోషం ఇస్తుంది. ఏమిస్తుంది? సంతోషం. ప్రార్థన చేస్తే సమాధానం ఉంటుంది నీకు. ప్రార్థన చేస్తే సమాధానం కూడా నీకు లభిస్తుంది. ప్రార్థనలో జయం ఉంటున్నది. ప్రార్థన ఏమున్నది? జయం ఉన్నది. కాబట్టి నువ్వు దేవుడితో సహవాసం కలిగి ఉంటావు. ఎన్ని మరి గొప్ప
సాక్షిబోధన మనం చూస్తున్నాం. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఏకాంతంగా మరి దేవునితో సహవాసం కలిగి ఉంటున్నాం. అబ్రహాం ఎలాగా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తే దేవుని కార్యాలను చూస్తావు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. మరి ప్రతి దినం కూడా మనము దానియేలు ఏం చేశాడు? దానియేలు సింహాల గుహలో వేశారు కదా, మనకు తెలుసు. మరి దానియేలు మీద అసూయపడి, తన స్నేహితులు అసూయపడి ఆ సింహాల గుహలో పడేట్టుగా చేసినప్పుడు దానియేలుని సింహాలు తినలేదు. దేవుడు కార్యం చేశాడు. దానియేలు ప్రార్థన చేశాడు. యథార్థవంతుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా, చాలా దేవుడితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు చేశాడు, ఆయన ప్రార్థన ఆలకించి దూతను పంపించి ఆ సింహపు నోడిని ఊహించాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుడు కార్యాలు జరిగిస్తాడు, దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. మరి ప్రభువే ప్రార్థన చేశాడు కదా. యేసయ్య ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు? ఎన్ని దినాలు ఉపవాసం ప్రార్థన చేశాడు ప్రభు? 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు నువ్వు శోధనలకు జయం వస్తుంది. ప్రార్థన చేస్తే ఈ శోధన మీద జయం వస్తుంది. చూడండి, కాబట్టి మనము ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో రాబోయే ఆటంకాలన్నింటినీ కూడా ప్రభువే సరళం చేస్తారట. చూసారా? కాబట్టి నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉంటే నీ జీవితంలో జయం అనేది చూస్తావు. దానియేలు వలె జయం చూస్తావు. చూడండి, ఒకసారి ఒక భక్తుడు, సాధు సుందర్ సింగ్ లాంటి భక్తుడు విజయవాడ వస్తున్నాడు ట్రైన్ లో. వస్తా ఉంటే ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి రావాలి. అయితే ఆయన దగ్గర ఛార్జీకు డబ్బులు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి, ప్రభువా మరి మా దగ్గర డబ్బులు